హాయ్ అండి, అందరికి నమస్తే. దానికంటే ముందు గురు పౌర్ణమి అందరికి శుభాకాంక్షలు. లోహిత్ కార్తిక యూట్యూబ్ ఛానల్స్ రండి. నేను ఉద్దివడ చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో రండి చూపిస్తాను. అండ్ ఉద్దివడ 3 గంటలు నానబెట్టుకోవాలి. దీంతో 2 కప్పులు వేసానండి. 2 గ్లాసులు వేసి నానబెట్టాను. తోటకూర, ఈ 2 గ్లాసులకి 1 కప్పు తోటకూర. దీంతో 4 గ్లాసులు అయితే 2 కప్పులు తోటకూర వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్, పచ్చిమిర్చి, అల్లము అండ్ జీలకర్ర. ఇప్పుడు మిక్సీలో కొట్టుకోవాలండి. ఇది మిక్సీలో కొట్టుకోవాలి. ఇంకా దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి పెద్దవి, ఒక 6 వేసానండి. కడిగి వేసుకున్నాను. తోటకూర కడిగి పెట్టుకున్నాను. జీలకర్ర, అల్లం కొంచెం, సాల్ట్. ఇది మిక్సీలో కొట్టుకోవాలండి. చూడండి అయిపోయింది. ఇట్లా మెత్తగా వచ్చేలా మిక్సీలో వేసుకోవాలి. చూడండి తోటకూర సన్న కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ సైజు వచ్చే వరకు చూడండి ఇట్లా సన్న కట్ చేసుకోవాలి తోటకూర. ఇప్పుడు దీంట్లో వేసుకొని అంతా కలుపుకోవాలి. చూడండి చూడండి ఆయిల్ వేడైంది. ఫస్ట్ నీళ్ళలో చెయ్యి ఇట్లా అద్దుకొని ఇట్లా తీసుకోవాలండి. ఇట్లా తీసుకుని హోల్స్ ఇట్లా అనేది పెట్టుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇట్లా వేసుకోవాలి. అయిపోయింది. చూడండి చూడండి దీంట్లో కాంబినేషన్ కారము. చూడండి. సరే అండి, బాయ్ అండి. అందరూ లైక్ చేయండి.